హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మా ఊరి గ్రామ దేవత సూరమ్మ తల్లి అమ్మవారి సంబరాలు అయ్యాయి ఫ్రెండ్స్. ఆ విశేషాలు ఏంటో మరి ఈ వీడియోలో పూర్తిగా చూసేద్దాం. మా ఊరి గ్రామ దేవత సంబరాలు అయ్యాయండి. సూరమ్మ తల్లి అమ్మవారు మా ఊరి గ్రామ దేవత. అయితే మేమందరం ఇలాగా ఈ విధంగా మీట్ అయ్యాము. ఆ రోజు చాలా ఎంజాయ్ చేసాము. చూడండి, ముందుగా ఇంట్లోని హ్యాపీగా ఈ విధంగా అందరం గ్యాదర్ అయ్యి హ్యాపీగా ఎంజాయ్ చేసాము. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ వచ్చారు. ఈ గ్రామ దేవత పండగకి ప్రతి ఒక్కరూ వస్తారండి. ఈ విధంగా మేము భోజన ఏర్పాట్లు అవన్నీ చేసుకున్నాం. ఇది మా ఇల్లు అండి. చూడండి ఒకసారి, మా ఊర్లో ఈ విధంగా ఇల్లు ఉంటుంది. మా డాడీ, మా తాత ఇలా ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇది హాల్. అలాగే ఇక్కడ కనిపిస్తుంది కదండి మా డాడీ ఫోటో, మా అన్నయ్యల ఫోటో. అక్కడ ఋషిలా ఒక ఫోటో ఉంది కదండి, అతను మా పెద్దనాన్న, మా డాడీకి సొంతం అన్నయ్య. ఇంకో రూమ్కి వెళ్తే ఇక్కడ మా పెద్దమ్మ ఉంది. అదే మా పెద్దమ్మ అండి. ఇక్కడ దేవుడి మందిరం. ఇంకో రూమ్లోకి వెళ్ళి చూద్దాం. ఇది మా తాతయ్య ఫోటో అండి. మా డాడీ వాళ్ళ డాడీ పేరు రంగన్న. ఇలా అందరం గ్యాదర్ అయ్యాము. ఈ అబ్బాయి మా కజిన్ వాళ్ళ అబ్బాయి, పిల్లలు మా బాబు వీడు. ఈ పాప ఏమో మా అన్నయ్య మనవరాలు అవుతుంది. ఇది మా అక్క కూతురు. ఇది ఇంకొక పాప మా అక్క కూతురు. అందరం ఇలా ఫొటోస్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాం. పిల్లలు ఇక్కడ అందరూ ఇలా హ్యాపీగా ఆడుకుంటున్నారు. ఇదిగోండి మా పెద్దనాన్న కొడుకు, ఇతను మా అన్నయ్య అవుతారు. అక్కడ బ్లూ శారీలో మా అమ్మ, ఇక్కడ మా వదిన, అక్కడ మా పెద్దనాన్న కూతురు అక్క. ఇదిగోండి ఇక్కడ చికెన్ అన్నీ ఏర్పాటు చేస్తున్నారు, మటన్. చూడండి ఇక్కడ చికెన్ రెడీ అవుతుంది. బిర్యానీ కోసం కూడా అలా ప్రిపేర్ చేస్తున్నారు. చూడండి చికెన్ ఎంత బాగా రెడీ చేస్తున్నారో. ఇదంతా మా పెద్దనాన్న కూతురు మా అక్క చేస్తుంది. ఇదంతా కూడా చూడండి ఎంతో చక్కటి నోరూరించే గుమగుమలాడే రుచికరమైన చికెన్ ప్రిపేర్ చేస్తున్నారు. అలాంటి పొయ్యి మీద, కర్రల పొయ్యి మీద. ఇది మా వదిన, అక్కడ గ్రైండర్ పెట్టారు. ఇక్కడ మా అన్నయ్య కూతురండి, ఆవిడ రెడ్ కలర్ డ్రెస్లో. ఇది మా అక్క వాళ్ళ కూతురు, మా బాబు. ఇది అన్నయ్య మనవరాలు. ఇక్కడ మా వదిన గారెల కోసమని గ్రైండర్లో రుబ్బు ప్రిపేర్ చేస్తున్నారు. అయితే నేను ఇప్పుడు సూరమ్మ తల్లి అమ్మవారి దగ్గరికి, అక్కడ మందిరం దగ్గరికి బయలుదేరుతున్నాను. అక్కడ చూడండి మేకలను అలా రెడీ చేసి ఉంచారు. వాటిని బలిస్తారు ఇప్పుడు. పాపం కదండి, నాకైతే చూడగానే చాలా జాలేసింది. అంత చక్కగా పెంచుకున్న మేకలని బలి చేసేయడం అంటే ఎంతో బాధాకరం. అందుకనే నేనైతే మటన్ అటువంటివి తినను. ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అందరం గ్యాదర్ అయ్యాము. మా ఊరంతా ఒకటే ఫ్యామిలీ అండి, ఒకే ఇల్లు లెక్క. పక్క పక్కన రూమ్లు ఎలాగైతే ఉంటాయో అలాగే ఇల్లులన్నీ ఉంటాయి. ఆ విధంగా ఉంటుంది. ఒకే ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒకటే ఫ్యామిలీ ఉంటుంది. మొత్తం 9 హౌసెస్ మాత్రమే ఉంటాయి. మా డాడీ, మా పిల్లోడు, మా అన్నయ్య. మా సొంత అన్నయ్యకి రావడానికి కుదరలేదండి, మిస్ అయ్యాడు. మా అన్నయ్య కూతురు, ఆ వెనకనున్న అమ్మాయి కూడా ఇంకో అన్నయ్య కూతురు. ఇది మా అక్క కూతురు, మా అక్కది. వెనక చాలామంది జనాలు కోలాహలంగా వచ్చారు. మా అమ్మ, మా పెద్దనాన్న కూతురు, మా వదిన, అందరు జనాలు గుడిలోకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. చాలామంది వెళ్ళి వచ్చేస్తున్నారు. చూడండి, ఇతను మా మామయ్య. సెకండ్స్ ఇచ్చుకుంటున్నారు కదండి, వాళ్ళు కూడా మా రిలేటివ్సే. ఇప్పుడు నేను ఇంకా మందిరం లోపలికి వెళ్తున్నాను. మేమందరం గ్యాదర్ అయ్యి లోపలికి ఎంటర్ అయ్యాము. అక్కడ చాలా ఒక్క పెట్టింది, చాలా వేడిగా ఉందండి ఆ రోజు. అక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికని
లోపలికి ఎంటర్ అయ్యాము, గుడి లోపలికి. చాలా రష్గా ఉందండి, చాలా జనాలు వచ్చారు. అక్కడ కొంతమంది అరటిపళ్ళను పెడతారు, చీరలు పెడతారు, అలాగే ఏదైనా బ్లౌజ్ పీస్ కానీ ఇలా పెడుతూ ఉంటారండి అమ్మవారికి. అలాగే గాజులు, నిమ్మకాయలు ఇలా అమ్మవారికి సంబంధించినవి పెడుతూ ఉంటారండి. అక్కడ పసుపు రాసి కుంకుమ పెట్టి అలాగా నీళ్ళు వేస్తున్నారు అమ్మవారికి. ఒకప్పుడు ఈ అమ్మవారు ఒక పుట్టలో ఉండేదంటండి. ఆ పుట్టలోన ఒక విగ్రహం కనబడిందంట. ఆ విగ్రహం బయటికి చూసేసరికి అది అమ్మవారని వీరు గుర్తించారు. ఆ విధంగా మా గ్రామ దేవత ఏర్పడింది. అమ్మవారి పేరు సూరమ్మ తల్లి అమ్మవారు, సూరమ్మూరు అని అంటారు. అక్కడ అమ్మవారి విగ్రహానికి అందరూ పసుపు రాసి బొట్టు పెట్టి అలంకరించి ఆ బొట్టుని మన నుదుటి మీద పెట్టుకుంటారండి. ప్రసాదానికి వడపప్పు, అరటిపళ్ళు, కొబ్బరికాయ ఈ విధంగా మనకి ప్రసాదం ఏర్పాటు చేస్తారు అమ్మవారికని. అక్కడ కుంకుమార్చన చేస్తున్నారు కదండి మా అమ్మ, అలాగే నీళ్ళు కూడా పోస్తుంది. చీరని అక్కడ చూపించేసి మళ్ళీ తీసుకొచ్చేస్తారు. కొంతమంది అక్కడే వదిలిపెట్టేస్తున్నారు. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఆదివారం జరుగుతాయండి ఈ సంబరాలు. ఈ విధంగా అమ్మవారికి అన్ని పూజలు చేసేసి ఇంకా బయటికి వచ్చేస్తున్నామండి. ఇంకా బయటకు వచ్చేసరికి చాలా చెమటల్లో నేనైతే చెమటలు ఫుల్ పట్టేశాయి. నాకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయ్యింది మొత్తానికి. ఇలా బయటకు వచ్చేసరికి మా రిలేటివ్స్ అందరూ గ్యాదర్ అయ్యాము. అక్కడే కాసేపు దేవుడికి దండం పెట్టుకొని కాసేపు అయిన తర్వాత బాగానే ఎంజాయ్ చేసామండి. అందరం చుట్టాలందరం గ్యాదర్ అయ్యాము. పెద్ద పండుగ అయింది మాకు. అక్కడ మా అమ్మ, మా అన్నయ్య కూతురు, మా మామయ్య, మా అక్క, ఇంకో అన్నయ్య కూతురు, మా వదిన అందరం గ్యాదర్ అయ్యాము. ఇంకా అన్నయ్య మనవరాలు, అన్నయ్య చెల్లెళ్ళు ఇలా అందరం కూడా గ్యాదర్ అయ్యాము. మా వదిన ఇంకా అందరం గ్యాదర్ అయ్యి హ్యాపీగా చాలా నెలల తర్వాత కలుసుకున్నామండి. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఫొటోస్ తీసుకున్నాం, సెల్ఫీస్ తీసుకున్నాం. చాలా బాగా ఎంజాయ్ చేసాం. అసలు నేనైతే 15 years అవుతుందేమో ఈ పండక్కి వచ్చి. ఇప్పుడు అందరం రిలేటివ్స్ కలుసుకొని చాలా బాగా ఎంజాయ్ చేసామండి. అయితే ఇప్పుడు అమ్మవారు ఎవరి మీద వాలిందో ఆ దృశ్యాన్ని మనం చూద్దాం. మా పక్క ఉండే ఊర్లోనే అమ్మవారు వాలుతుంది. ఆ ఊరికి మా ఊరికి కంబైన్డ్గా ఈ అమ్మవారి సంబరాలు అనమాట. మా ఊరికి దగ్గరలో ఉంటుందండి పుట్ట. అక్కడ వరకు ఎవరి మీద అయితే వాలుతుందో ఆవిడని తీసుకొని వస్తారు పుట్ట వరకు. అలాగే ఆవిడని కొంచెం చల్లార్చడానికి నీళ్ళు పోస్తారు, పసుపు నీళ్ళు వేస్తారు, అలాగే పసుపు నీళ్ళు తాగిస్తారు. అలాగే ఇంకా పసుపు రాసి బొట్టు పెట్టి ఆవిడని చల్లారిస్తారు. శాంతిపరిచిన తర్వాత ఆ పుట్ట దగ్గరికి కూడా ఆవిడకి నీళ్ళు పోసి ఇలా చేస్తారు. ఇంతకుముందు వేరే ఆవిడ ఉండేవారు, ఆవిడప్పుడు ఉన్నప్పుడు నేను చూశాను. తర్వాత ఇప్పుడు ఆవిడ చనిపోయిన తర్వాత ఈవిడ మీద వాలుతుంది. మా ఊరు అమ్మవారు సూరమ్మ తల్లి అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి. చాలామంది మొక్కుంటారు, ఆ మొక్కులు తీరుతాయి ఖచ్చితంగా. చాలా పవర్ఫుల్. చాలామందికి గవర్నమెంట్ జాబ్ రావాలని, ఇలా ఏదైనా సమస్యలు ఉన్నా లేదంటే ఏమైనా ఉన్నా చాలామందికి మొక్కులు తీరుతాయి. వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటున్నాయి. నాకు ఒకసారి సూరమ్మ తల్లి అమ్మవారు కల్లోకి కూడా కనిపించడం జరిగిందండి. చాలా అదృష్టకరం అది మాత్రం. ఒక ఆవిడ పసుపు రంగు చీరలో ఉన్నారు, ఎరుపు రంగు జాకెట్ వేసుకొని పొడవాటి జుట్టులో అమ్మవారి రూపంలో పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని పుట్టవైపు వెళ్తున్నట్లుగా, పొలం నుండి వెళ్తున్నట్టుగా కల్లోకి వచ్చారండి. ఇది చాలా విశేషం. అమ్మవారు వాలిన ఆవిడని శాంతిపరిచిన తర్వాత ఆవిడని మళ్ళీ తిరిగి ఆ ఊరికి తీసుకెళ్ళిపోతారు. తర్వాత మేమందరం ఇలా ఈ విధంగా గ్యాదర్ అయ్యాము. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. పుట్టలో కొంచెం ప్రసాదం కూడా తీసుకున్నాము, అరటిపళ్ళని తీసుకున్నాము. తర్వాత ఇంకొంతమంది ఈ విధంగా వాళ్ళ మొక్కలను తీర్చుకోవడానికి మళ్ళీ గుడిలోకి వెళ్ళారు. తర్వాత మేమంతా ఇంకా ఏర్పాటు చేసుకున్న చికెన్ బిర్యానీ, చికెన్, మటన్ ఇవన్నీ విందులని హ్యాపీగా ఆరగించాము. నేనైతే ఆ చికెన్ మటన్ తినగానే మిగతా వాళ్ళందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు కదండి, వాళ్ళ కోసమని చికెన్ మటన్ అవన్నీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆరగిస్తూ చాలా ఎంజాయ్ చేసామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మా ఊరు సంబరాలని మీరు మీ ఫ్రెండ్స్తో అందరితో షేర్ చేసుకోండి. హ్యాపీగా చూడండి మేము ఎలా ఎంజాయ్ చేస్తామో మీరు కూడా చూస్తూ ఆ విధంగా ఎంజాయ్ చేయండి. కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియపరచండి. థ్యాంక్ యూ.